వెల్కమ్ టు సిటిజన్ న్యూస్. తెలంగాణలో కొనసాగుతున్న బీసీ సంఘాల బంద్, బీసీ రిజర్వేషన్లు ఆమోదించాలంటూ బంద్కు పిలుపు. బీసీ బంద్కు తెలంగాణలోని అన్ని పార్టీల మద్దతు. విద్యా సంస్థలకు సెలవు ప్రకటించిన యాజమాన్యాలు, బంద్కు మద్దతు తెలిపిన వ్యాపార, వాణిజ్య సంస్థలు అత్యవసర సర్వీసుల బంద్ నుంచి మినహాయింపు. బంద్ను శాంతియుతంగా జరుపుకోవాలన్న పోలీసులు. ప్రజలకు ఇబ్బందులు కలిగించవద్దని పోలీసుల సూచన. అవాంఛనీయ ఘటనలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక. అన్ని జిల్లాల్లో డిపోలకే పరిమితమైన ఆర్టీసీ బస్సు డిపోల ఎదుట రాజకీయ పార్టీల నేతలు ఆందోళనలు. ఆర్టీసీ వికారాబాద్ జిల్లాలోని అన్ని ఆర్టీసీ డిపోలలో కదలని ఆర్టీసీ బస్సులు. కొనసాగుతున్న బంద్, ముందస్తు పోలీసు బందోబస్తు. పార్లమెంట్లో 42% బీసీ రిజర్వేషన్ బిల్లును వెంటనే, పార్లమెంట్లో 42% బీసీ బిల్లులను వెంటనే, పార్లమెంట్లో బీసీలకు 42% బీసీ రిజర్వేషన్ బిల్లును వెంటనే, పార్లమెంట్లో బీసీలకు 42% బిల్లును వెంటనే. పూర్తిగా కేంద్ర ప్రభుత్వం పరిధి లోపల ఇది జరగాల్సిన అవసరం ఉన్నది. పార్లమెంట్ లో అమెండ్మెంట్ చేయాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఆ పార్లమెంట్ లో తక్షణమే బిల్లు పెట్టాలి. బీజేపీ దేశంలో ఉన్న కేంద్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. ఏ పరిస్థితుల లోపల కూడా 42%తో పాటు చట్టసభల్లో కూడా రిజర్వేషన్ చేపట్టాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వాన్ని. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇంకా చాలా అంశాలు చెప్పుకుంటూ పోతే 40 అంశాలు ఏదైతే ఆ రోజు చెప్పడం జరిగిందో వాటిని అన్నింటినీ కూడా రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉన్నది. ఈ రోజు కేబినెట్ లో 42% ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. నామినేటెడ్ పదవులలో 42% ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. అనేక మాకు బడ్జెట్ ఇవ్వడంలో ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. ఏదైతే సంవత్సరానికి 1 కోటి అంటే ఈరోజు బీసీ సంఘాల పిలుపు మేరకు మరి తెలంగాణ మొత్తం బంద్ చేయడం జరిగింది. ఎందుకంటే ఇంతకుముందు మా నాగేంద్ర అన్న చెప్పినట్లు అధికారంలో ఉన్న పార్టీలు ద్వంద్వ వైఖరి చేస్తూ వారు చెప్పేది ఒక మాట, చేసేది ఒక మాట లాగా చేసి ఈరోజు మరి అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ డిక్లరేషన్ అని కామారెడ్డిలో పెద్ద డిక్లరేషన్ చేసి బీసీలకు ఎన్నో ఆశలు పెట్టి మరి బీసీ ఓట్లు దండుకొని ఈరోజు వాళ్ళు ఏదో తూతూ మంత్రంగా ఇక్కడ బీసీలకు రిజర్వేషన్ ఇస్తామన్నట్టు చేసి ఒక చట్టబద్ధత లేకుండా ఎలక్షన్కు వెళ్లి మరి ఎలక్షన్స్ కూడా రద్దు కావడం జరిగింది. ఇది కరెక్ట్ కాదు. మీరు ఏదైతే చెప్పినరో ఆ మాట బీసీలకు చేయాలి. చట్టబద్ధతతోని 42% రిజర్వేషన్ కల్పించి మీరు ఎలక్షన్స్కి వెళ్లాలి. ఈ ఎలక్షన్స్ ఒకటే బీసీల వ్యతిరేకి నరేంద్ర మోడీ, బీసీల ద్రోహి నరేంద్ర మోడీ, ఖబర్దార్ బీసీల వ్యతిరేకి బీజేపీ ప్రభుత్వం, ఖబర్దార్ బీసీల వ్యతిరేకి నరేంద్ర మోడీ, వర్ధిల్లాలి ఎర్ర జెండా, వర్ధిల్లాలి పేదల ఐక్యత. ఈరోజు దేశంలో బీజేపీ ప్రభుత్వము మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులను, కార్మికులను మోసం చేసిన పరిస్థితి ఉంది. ఈరోజు దేశంలో కార్మిక రంగాన్ని నిర్వీర్యం చేస్తూ కనీస వేతన అమలు చేయకుండా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. అలాగే రైతాంగాన్ని కూడా ఈరోజు ఇబ్బంది పెడుతున్న పరిస్థితి ఉంది. రైతుల ఆత్మహత్యలకు ఈరోజు బీజేపీ ప్రభుత్వం కారణము. దాంట్లో భాగంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి కూడా వాళ్ళు కూడా రాష్ట్రం అంతా తిరిగి ఈరోజు సర్వే చేసి అలాగే అన్ని పార్టీల ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి ఆమోదం తీసుకొని అసెంబ్లీలో బిల్లు పెట్టారు. అసెంబ్లీలో బిల్లు ఆమోదం పొందింది. అది తీసుకుపోయి గవర్నర్కి ఇచ్చారు. అలాగే మన కేంద్ర ప్రభుత్వం కూడా ఇచ్చారు. కానీ ఈరోజు బీజేపీ ప్రభుత్వం దొంగ నాటకాలు ఆడుతూ ఉంది, మోసం చేస్తూ ఉంది. పార్లమెంటులో బీసీలకు బిల్లు పెట్టకుండా ఈరోజు ఇబ్బంది పెడుతున్న పరిస్థితి ఉంది. ఇంకో మాట చెప్తున్నారు, వీళ్ళు దేశ ద్రోహులు. బీజేపీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే మేము ఈరోజు నరేంద్ర మోడీ బీసీ ప్రధానమంత్రి చెప్తున్నారు, మేము బీసీల పక్షమని చెప్తున్నారు. నిజంగా ఈరోజు మీకు సిద్ధశుద్ధి ఉంటే, మీకు సోయి ఉంటే, మీకు శరం ఉంటే మరి ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి 8 మంది ఎంపీలు ఏం చేస్తున్నారు? ఈరోజు 3 ఎమ్మెల్సీలు ఏం చేస్తున్నారు? బీసీల కోసం ఏమైనా మాట్లాడిరా? ఏమైనా పార్లమెంట్లో బిల్లు పెట్టిరా? కానీ అది ఆలోచన లేదు. కానీ ఈరోజు మోసం చేస్తున్న పరిస్థితి ఉంది. బీసీలో మోసం చేస్తా ఉన్నారు. మోసం చేసి ఈరోజు రాష్ట్ర బంధువులు పిలిపించారు. ఏమో సోయి ఉందా, సిగ్గుచరం ఉందా? ఈరోజు మేము బీజేపీని అడుగుతా ఉన్నాం, నరేంద్ర మోదీ అడుగుతా ఉన్నాం. ఈరోజు పార్లమెంట్ ఎందుకు మీరు బిల్లు పెట్టలేరు? ఈరోజు రాష్ట్రాన్ని ఎందుకు అన్యాయం చేస్తా ఉన్నారు? కాబట్టి ఈరోజు రాష్ట్రం రావాల్సిన బడ్జెట్ ఈరోజు ఇస్తలేరు. కార్మిక వర్గాన్ని ఇబ్బంది పెడతా ఉన్నారు, రైతాంగాన్ని ఇబ్బంది పెడుతున్నారు.
ఈ రోజు రాష్ట్రంలో దేశంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీలను మోసం చేస్తున్న పరిస్థితి ఉంది. ఈరోజు 42% ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఇస్తే పార్లమెంట్ బిల్లు ఆమోదించకుండా గవర్నర్ గుద్ద కింద పెట్టుకొని ఈరోజు ఇబ్బంది పెడుతున్న పరిస్థితి ఉంది. ఖబర్దార్ హెచ్చరిస్తా ఉన్నాం. ఈరోజు ఎన్నికల కోడ్ ఇస్తే దాన్ని కోర్టులో కేసేసి ఈరోజు ఇబ్బంది పెడుతున్న పరిస్థితి ఉంది. ఈరోజు రాష్ట్ర రైతాంగాన్ని ఇబ్బంది పెడుతున్నారు, రాష్ట్ర ప్రభుత్వం ఇబ్బంది పెడుతున్నారు. ఖబర్దార్ హెచ్చరిస్తా ఉన్నాం. ఈరోజు బీజేపీ పాలిత ప్రాంతాలలో చాలా మందికి ఇబ్బంది వస్తున్న పరిస్థితి ఉంది, కాబట్టి రైతాంగానికి ఇబ్బంది వస్తున్న పరిస్థితి ఉంది. కూడా తెలంగాణ గవర్నమెంట్ కూడా మాట్లాడి ఖచ్చితంగా ఇక్కడ నుంచి కూడా అఖిలపక్షం తీసుకుపోవాలి, ఢిల్లీలో మాట్లాడాలి, అవసరమైతే జంతర్ మంత్రుల దగ్గర పెద్ద ఆందోళన చేయాలి. రాష్ట్ర ప్రభుత్వానికి న్యాయం జరిగే వరకు, రాష్ట్రంలో ఉన్న బీసీ వర్గానికి 40% వచ్చే వరకు ఖచ్చితంగా ఎర్ర జెండా సిపిఎం పార్టీ, సిఐటియు, సిపిఐ అన్ని పక్షాలు ఈరోజు వామపక్ష పార్టీలు మొత్తం ఖచ్చితంగా బీసీలకు అండగా ఉంటాయి. కాబట్టి ఈరోజు ఈ బంద్లో కూడా బీజేపీ దొంగనాడుగా ఆడుతూ ఉంది, బంధు పిలిపిస్తూ ఉంది. ఖబర్దార్ హెచ్చరిస్తున్నాం. బీసీ నాయకులారా మీరు కూడా ఆలోచించండి. ఎందుకంటే ఈ రోజు బీసీ వర్గాన్ని రెచ్చగొడుతూ ఈరోజు బీజేపీ నాటకం ఆడుతూ ఉంది. ఖబర్దార్ హెచ్చరిస్తూ ఉన్నాం. ఎందుకంటే పార్లమెంట్లో మాకు మెజార్టీ ఉంది, కానీ మెజార్టీ ఉన్నా కూడా ఈ రోజు బిల్లు ఆమోదించకుండా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. ఖబర్దార్ హెచ్చరిస్తా ఉన్నాం. బీసీలను ఈ రోజు మోసం చేస్తూ జేఏసీ పేరుతో ఈ రోజు బంధుకు పిలిపించారు. బీసీ వర్గం అంతా మీరు బంధువులు పాల్గొని సక్సెస్ చేయండి. కానీ ఈ రోజు బీజేపీ ఆడుతున్న దొంగ నాటకాలను మనం ఖచ్చితంగా గమనించాలి. రాబోయే కాలంలో బీజేపీని దేశంలో తరిమి కొట్టాలి. ఒక స్టూడు కూడా రాకుండా మనం అంతా తరిమి కొట్టాలి. బీజేపీ దేశ ద్రోహులు కాబట్టి స్వతంత్ర పట్టణంలో వాళ్ళు లేరు, తెలంగాణ ద్రోహులు కాబట్టి మన ఖబర్దార్ భవిష్యత్తులో మనమంతా కూడా బీజేపీ తరిమి కొట్టాలి. రైతుల పక్షాన, కార్మిక పక్షాన మనం ఉండాలని తెలియజేస్తూ ఈరోజు బంధులో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరున వామపక్షం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మనం ఉద్దేశిస్తూ సిపిఐ జిల్లా కార్యదర్శి గారు గోపారెడ్డి గారి గురించి మాట్లాడుతాం. ఈరోజు ఖబర్దార్ నరేంద్ర మోడీ, ఖబర్దార్ బీసీల వ్యతిరేకి నరేంద్ర మోడీ, ఖబర్దార్. ఈరోజు వికారాబాద్ పట్టణంలో స్థానిక సంస్థలలో బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలని సిపిఐ, సిపిఎం వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో వికారాబాద్ పట్టణంలో బంద్ పాటిస్తున్నాం. ఈ బంద్ల ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఈరోజు ఈ దేశంలో సగభాగం ఉన్న బీసీలకు బీజేపీ ప్రభుత్వం, నరేంద్ర మోడీ, అమిత్ షా ప్రభుత్వం వాళ్ళకు 42% రిజర్వేషన్లు ఇవ్వకుండా దొంగ నాటకాలు ఆడుతూ ఈరోజు వాళ్ళు కూడా బంద్లో పాల్గొంటున్నామని చెప్పని దొంగ మాటలు చెప్తూ ఇవాళ 9వ షెడ్యూల్లో బీసీల రిజర్వేషన్ 42% చేర్చకుండా నాటకాలు ఆడుతూ ఈరోజు ప్రజలను, బీసీలను ముఖ్యంగా మోసం చేస్తున్న బీజేపీ ప్రభుత్వానికి ఈ బీసీలందరూ కలిసి తగిన బుద్ధి చెప్పి రాబోయే కాలంలో గత 11 సంవత్సరాల నుంచి బీజేపీ ప్రభుత్వం ఈరోజు కార్మికులకు వ్యతిరేకంగా, కర్షకులకు వ్యతిరేకంగా, రైతులకు వ్యతిరేకంగా తీవ్రమైన ఇబ్బందులు కలిగిస్తూ అదేవిధంగా కార్పొరేట్ వ్యవస్థకు ఊడియం చేస్తూ ఇవాళ వామపక్ష భావజాలు ఉన్న ప్రతి ఒక్కరిని అణిచివేయాలని బీజేపీ కుట్ర పడుతున్నది. కాబట్టి దీనందరూ కూడా ప్రజలందరూ గమనించి బీజేపీకి తగిన బుద్ధి చెప్పి బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించే వరకు కూడా ఈ వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఈ పోరాటాన్ని ఉధృతం చేస్తామంటే తెలియజేస్తా ఉన్నాను. ఖబర్దార్ నరేంద్ర మోడీ, ఖబర్దార్ బీసీల వ్యతిరేకి నరేంద్ర మోడీ, ఖబర్దార్ బీసీల వ్యతిరేకి నరేంద్ర మోడీ.